Hi dear students, welcome to ISC and today's topic is AP Constable Grand Test number 5 Reasoning Part Explanation. Problem number 52. 12, 15, 30, 37.5, 75, dash. మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేణిలో 12 నుంచి 15 నుంచి 30, 30 నుంచి 37.5 దాని నుంచి 75 ఎలా వచ్చిందో కనుక్కొని ఆన్సర్ ఏంటో మనం చెప్పాల్సి ఉంటుంది. అవునా? రైట్. సో ఇక్కడ 12 15గా మారాలి, 15 30 అవ్వాలి. అమ్మా 15 30 అవ్వాలంటే 15 30. అలాగే 37.5 ఇంటూ 2 అంటే 37 ఇంటూ 37 అంటే 74, 0.5 0.5 1 మొత్తాన్ని యాడ్ చేస్తే మనం కరెక్ట్గా 75, అది ఇంటూ 2 కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఇక్కడ 12 15 అవ్వాలి అంటే 3 ఇంక్రీజ్ అయింది, ఇక్కడైతే 7.5 ఇంక్రీజ్ అయింది. అక్కడ 3 ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు కదా. సో కొంచెం జాగ్రత్తగా చూడమ్మా ఈ లాజిక్. మా 12 నాకు 3 కావాలి కదా, 12లో నుంచి 12 నేను 4తో భాగాహారం చేశాడమ్మా, 3 వచ్చింది. ఆ 3ని కూడాడు 15, 15 30, 30కి 4తో భాగాహారం చేస్తే 7 4లు 28, తర్వాత ఇంకెంత ఉంటుందమ్మా 2, 0 పెట్టానంటే 5, 7.5. సో బై 4 చేస్తే 7.5 వచ్చింది. ఆ 7.5 కూడితే 37.5 వచ్చింది. కాబట్టి నెక్స్ట్గా నువ్వేం చేయాలా, 75కి అదే 4తో భాగాహారం చేయి. ఎంత వస్తుంది? 4 1 4, 4 8 32, 30 ఉంటుంది. 4 7 28, 20, 4 5. అంటే ఇక్కడ మనం 18.75ని మనం కూడవలసి ఉంటుంది. ఎవరికి? 75కి. అది కూడితే 0.75, తర్వాత 8 5 1 93.75. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. ఆల్టర్నేటివ్గా వాడు డివైడెడ్ బై 4 చేస్తున్నాడు, ఫస్ట్ నెంబర్కి వచ్చిన రిజల్ట్ని యాడ్ చేసుకుంటున్నాడు. తర్వాత 15 2s are 30, 30 by 4 అంటే 7.5, యాడ్ చేస్తే 37.5, దాన్ని ఇంటూ 2 చేస్తే 75, దాన్ని బై 4 చేస్తే 18.75, దాన్ని యాడ్ చేశాడు 93.75 వచ్చింది. నెక్స్ట్ మా 53. ఏ 15D, ఈ 39H డాష్ M 87P. ఇప్పుడు ఆ డాష్లో ఉండేది మనం కనుక్కోవాలి. జాగ్రత్త చూడు. ఏ అంటే 1, డి అంటే 4, మధ్య వ్యత్యాసం 3 పెరిగింది. ఇది 5, ఇది 8, డిఫరెన్స్ 3. ఇది 13, ఇది 16, డిఫరెన్స్ ఎంతంటే 3. మా 1 + 3 4, 4 తర్వాత వచ్చేది 5, 5 + 3 8, 8 తర్వాత వచ్చేది 9, అదే 9కి 3 కలిపితే 12. సో నాకు 9వ అక్షరం ఐ, 12వ అక్షరం ఎల్. నాకు ఐఎల్ ఉన్నవి అన్నిట్లోనూ అవే ఉన్నాయి. మరి మధ్యలో ఉన్న నెంబర్స్ చూడాలిగా. మరి ఇక్కడ 15 ఎలా వచ్చిందో తెలుసుకోవాలిగా మనం. 4 స్క్వేర్ 16, 1 స్క్వేర్ 1, మధ్య డిఫరెన్స్ ఎంత? 15. అలాగే 8 స్క్వేర్ 64, 5 స్క్వేర్ 25, ఇది 64 ఇది 25, డిఫరెన్స్ కోసం అంత పెట్టి అంతే. 14లో నుంచి 5 తీసేస్తే 9, 5లో నుంచి 2 తీసేస్తే 3, సరిపోయిందమ్మా. అలాగే ఇక్కడ కూడా 16 స్క్వేర్ 256, 13 స్క్వేర్ 169, ఆ డిఫరెన్స్ చెప్పమ్మా 7, 14లో నుంచి 6 తీసేస్తే 8, సరిపోయిందా. అదే లాజిక్ ప్రకారం 12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ 81, తీసివేస్తే మనకు వస్తుంది 63. అంటే I63L ఉండాలి అమ్మా. I63L ఎక్కడ ఉందో ఆప్షన్లో? సి అనే ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. 54. 5 1 6 7 13 డాష్. అప్పుడు ఆ డాష్లో ఏమొస్తుంది? నాకు ఫిబొనాకీ సిరీస్ ఐడియా ఉందా? ఫిబొనాకీ సిరీస్ 5 + 1 6, మొదటి 2 నెంబర్ని కూడితే 3వ నెంబర్ వచ్చింది. 2వ నెంబర్ని 3వ నెంబర్ని కూడితే 4వ నెంబర్ వచ్చింది.
మూడవ నెంబర్ని 4వ నెంబర్ని కలిపితే 5వ నెంబర్ వచ్చింది. ఆ తర్వాత 7ని 13ని కూడితే నెక్స్ట్ నెంబర్ రావాలి 20. సరిపోయిందమ్మా. ఆన్సర్ ఈస్ ది సెకండ్ ఆప్షన్ 55. 2, 11, 53, 209, 623 డాష్. ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం చూస్తే ఇది 200, ఇది 600 అంటే దగ్గర దగ్గర 3 రెట్లు ఉంది. ఇది 50, ఇది 200 అంటే 4 రెట్లు ఉంది. ఇది 11, ఇది 55 దగ్గర దగ్గరగా 5 రెట్లు ఉంది. 3, 4, 5 తర్వాత ఇక్కడ ఏముండాలి 6. 6 రెళ్ళ 12 -1 11. 11 5లు 55 -2 53. 53 4లు 12 1 212 -3 209. సరిపోయిందా అమ్మ. 209ని ఇంటూ 3 చేస్తే 9 3 27 627 -4. మా ఆ సంఖ్యలు హెచ్చవేసేది 6 5 4 3 2, తీసివేసేది 1 2 3 4 5. అవునా? సో 623ని 2తో హెచ్చవేసినప్పుడు మనకి 1246 వచ్చింది. దాంట్లో నుంచి 5 తీసివేస్తే 1241. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 56. మా సో ఇప్పుడు డాష్ల్లో ఏమేమి వస్తాయో మనం చెప్పాల్సి ఉంటుందమ్మా. నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ సీలు 4 ఉన్నాయి, ఇక్కడ సీలు 3 ఉన్నాయి. ఒక ఆర్డర్ అంటూ లేకుండా కంటిన్యూషన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏదో జరుగుతూ ఉందమ్మా. కాబట్టి ఏ సి దీనికి షార్ట్కట్ అప్లై కాదు. సో అప్పుడు నేనేం చేయాలా? బై ద అబ్జర్వేషన్ చూద్దాం అనుకున్నా. అబ్జర్వేషన్లో కాన్స్టెంట్ నెంబర్స్ ఉంటే అబ్జర్వేషన్ చేయొచ్చు, కానీ ఇవి ఒక ఆర్డర్ అంటూ లేకుండా ఉన్నాయమ్మా. కాబట్టి నేను బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే. అన్నిట్లో స్టార్టింగ్ ఆప్షన్ సి కానీ ఏ కానీ ఉంది, అన్నిట్లో సెకండ్ ఆప్షన్ ఏ కానీ సి కానీ ఉంది, అన్నిట్లో థర్డ్ ఆప్షన్ సిలు ఏలు ఒక్కటి కూడా మనకి హెల్ప్ఫుల్గా అయ్యేది లేదు. కానీ నాకైతే ఒకటి అనిపిస్తుందమ్మా, ఇక్కడ 4 సీలు ఉన్నాయి కాబట్టి 4 ఏలు ఉండడం భావ్యం. 3 సీలు ఉన్నాయి కాబట్టి 3 ఏలు ఉండొచ్చు. 4 ఏలు 4 సీలు, 3 ఏలు 3 సీలు, 2 ఏలు 2 సీలు, 1 ఏ 1 సి అనే లాజిక్ మనం బయటికి లాగచ్చు. అప్పుడు మనకి ఫస్ట్ డాష్లో సి ఉంది, సెకండ్ డాష్లో సి ఉంది, థర్డ్ డాష్లో ఏ ఉంది, ఫోర్త్ డాష్లో ఏ ఉంది. అంటే ఆన్సర్ సిసిఏఏ ఆప్షన్ డి. అది అసెండింగ్ ఆర్డర్ అలా పిలుపుతా ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ మా 57. 4 3 4 9 32 డాష్. మా 4 32 అనేది ఖచ్చితంగా మల్టిప్లై చేసే అవకాశం ఉంది దగ్గర నాకు. సో ఎంతో మల్టిప్లై చేద్దాం? 9 5లు 9 4 36, దగ్గర దగ్గర 4 టైమ్స్ మల్టిప్లై చేయొచ్చు. 36కి 4 తీసేస్తే 32. మా ఇది 4 3ల 12 -3 9. ఇది 4 ఇది 3 అయితే ఇది 2 వేసుకోవచ్చా? 3 2ల 6 -2 4. ఇది 1 1 1 -1 3 ఇంటూ n -n. న్యాచురల్ నెంబర్స్ని ఆరోహణ క్రమంలో సహజ సంఖ్యల్ని మల్టిప్లై చేసి తీసివేస్తున్నాడు. 1 2 3 4 తర్వాత ఇంటూ 5 -5 కావాలి. 32 ఇంటూ 5 అయితే 10 15 16 -5 అంటే 155 ఉందా? అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 58. మా అక్కడ సంఖ్యలోని ఆ శ్రేణిలోని సంఖ్యలని కనుక నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అవి అబ్నార్మల్ డిఫరెన్స్ని కలిగి ఉన్నాయి. వాటి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మన మల్టిప్లికేషన్సే గతి. 50 200 అనుకుంటే 4 రెట్లు ఉందమ్మా. 15 3 45 3 రెట్లు ఉందమ్మా. 6 2 12 ఇదేమో ఇంటూ 1. 4 1 4 + 2 6. 6 12 + 3 15. 15 3 45 + 4. 49 ఇంటూ 4 9 4 36 3 4 16 19 196 + 5.
మా వాడు ×1 ×2 ×3 ×4 తర్వాత ×5 తర్వాత +2 +3 +4 +5 తర్వాత +6. 200 1 × 5 అంటే 1005. దానికి 6 కూడుకుంటే 1011 ఉండాలి. 1011 ఉన్నదా? ఉన్నది. కాబట్టి ఆప్షన్ ఈస్ అని పెట్టే ముందు నెక్స్ట్ లాజిక్ ప్రకారం నాకు ×6 + 7 చేస్తే ఈ నెంబర్ రావాలమ్మా. అలా వస్తేనే మనం చేసిన కరెక్ట్. ×6 చేస్తే 6 6 0 6. దానికి 7 యాడ్ చేస్తే 60 73. సరిపోయిందిగా కరెక్ట్గా. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా 69. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ I to V? మా ఫ్రమ్ అంటున్నాడా బిట్వీన్ అంటున్నాడా జాగ్రత్త చూడాలి. I నుంచి V వరకు ఆఫ్టర్ రిమూవింగ్ 1 5 12 19 25 లెటర్స్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అక్షరమాల నుండి 1వ అక్షరం 5వ అక్షరం 12 19 25 అక్షరాలను తొలగించిన పిమ్మట I నుండి V వరకు గల మధ్య గల అక్షరాలు ఎన్ని? మా బిట్వీన్ అన్నప్పుడు I V వద్దుమా. కానీ వాడు ఏమన్నాడు? I నుండి V అంటే I కావాలి, V కూడా కావాలి. మా I J K L M N O P Q R S T U V. వీటిలోనంట వాడికి ఏమేమి వద్దంట? 1వది అసలు 1వ అక్షరం లెటర్ లేదు నా దగ్గర, 5 లేదు. 12వ అక్షరం అంటే ఎల్ వద్దన్నాడు, తీసేయి. తర్వాత 19వ అక్షరం ఎస్ తీసేయి. 25వ అక్షరం మన దగ్గర అసలు లేవుగా. అవి కాకుండా మిగిలిపోయినవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం నా దగ్గర ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 12 ఉన్నాయమ్మా. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. I నుండి V వరకు ఉన్న లెటర్స్ మొత్తాన్ని రాసుకొని వాటిలో నుంచి మనకి వాటి మధ్యలో ఉన్న 12 19 అక్షరాలను తీసేయమన్నాడు. అది తీసేస్తే మిగతా మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉంటాయని అడిగాడు. సో 12 ఉంటాయి. ఆన్సర్ ఈజ్ బి. 60వ. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దే ఇన్ ద వర్డ్ హారిజాన్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్? అమ్మా హారిజాన్ అనే పదములోని పెయిర్ ఆఫ్ లెటర్స్ మళ్ళీ చాలాసార్లు చెప్పా. నాకు బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ హారిజాన్ ఇస్ Z. నో నీడ్ టు కౌంట్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. దాని నుంచి మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అక్షరమాల ప్రకారం ఏ 2 లెటర్స్ మధ్య ఉన్న లెటర్స్ ఇక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి అంటున్నాడు. మా హెచ్తో స్టార్ట్ చేస్తే హెచ్ తర్వాత హెచ్ I J K L M N సరిపోయిందా? H, N ఒక పేరు మా. తర్వాత ఓతో స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ O P ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు తీసుకోవాలి. O P లేదు మా. O P Q R S T లేదు మా. R S T లేదు. R S T U V లేదు. I J K L లేదు. I J K L రాదు. జట్ అవసరం లేదు. O P Q R సరిపోయిందా? ఎన్నోది ఇది? సెకండ్ వన్. O P Q R S T లేదు. O P రాదు, తీసే. N O అయిపోయిందా? N O ఎన్నోది? థర్డ్ పేరు. N O P Q R ఉందా? ఎన్నోదమ్మా? 4వది. తర్వాత N O P Q R S T లేదుగా. సో హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆర్ హియర్? ఓన్లీ 4. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది పెయిర్ ఆఫ్ లెటర్స్ కనుక్కునే పద్ధతి. డైరెక్షన్స్ ఇస్తున్నాడమ్మా. ప్రశ్నలో 1 మాత్రమే జవాబు అయితే ఏ గాను, 2 మాత్రమే జవాబు అయితే బి గాను, 1 2 2 సరైనవి అయితే సి గాను, 2 సరైనవి కాకపోతే డి గాను ఆన్సర్ పెట్టమన్నాడు. మా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు, ప్రకటనలు మరియు తీర్మానాలు. టు నో ద ఏన్షియంట్ ఫ్లోక్రే ఆఫ్ ఇండియా, ద గ్రోయింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇన్ ద వెస్ట్రన్ కంట్రీస్ ఈజ్ ఎ నామ్. భారతదేశ ప్రాచీన ఔన్నత్యాన్ని తెలుసుకున్నటకు పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న ఆయుర్వేద మందులే నిదర్శనం. సో భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మనమేమో ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం, కానీ ఇంగ్లీష్ వాళ్ళేమో మన మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాడు. అది భారతదేశం యొక్క గొప్పతనం. సో ఆయుర్వేద మందులే నిదర్శనం అని చెప్తున్నాడు మా. సో తీర్మానాలు. మొదటిది, భారతదేశంలో ఆయుర్వేద మందులు ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. అమ్మా వేరే దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయంటే మన దేశంలో పొందట్లేదని అర్థమా? కాదుగా, సంబంధం లేదుగా. నా సంబంధం లేని విషయాలు నేను మాట్లాడను. కాబట్టి విచ్ ఈస్ రాంగ్, తప్పు. నెక్స్ట్, భారత్లో అల్లోపతి మందులు. నేను ఆయుర్వేద గురించి మాట్లాడుతుంటే అల్లోపతి గురించి తీసుకొస్తావు ఏంది నువ్వు? సంబంధం ఉందా? మనకి సంబంధం లేదు. సో 2 సంబంధం లేని విషయాలే. మనకి సంబంధం లేని విషయాలు మనం చెప్పొద్దు. ఆన్సర్ ఈస్ డి. 2 సరైనవి కాకపోతే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టమన్నాడు? మనల్ని డి ఆన్సర్ పెట్టమన్నాడు. కాబట్టి 1వది 2వది 2 తప్పులే. ఆన్సర్ ఈస్ డి.
నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 62. దిస్ బుక్ కెన్ హెల్ప్ బికాస్ ఆల్ గుడ్ బుక్ హెల్ప్. ఈ పుస్తకం నీకు సహాయపడగలదు ఎందుకంటే అన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి. అమ్మా అన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి అండ్ సహాయపడతాయి అన్నాడు. అండ్ ఇంకోటి ఏం చెప్పాడు, ఈ పుస్తకం నీకు సహాయపడగలదు. ఈ పుస్తకం నీకు సహాయపడగలదు, అన్ని పుస్తకాలు సహాయపడతాయి మంచి పుస్తకాలు అంటే ఈ పుస్తకం మంచి పుస్తకం అంతే కదా. సో ఈ పుస్తకం చదువు, నీకు చాలా మంచి పుస్తకం, ఇది నీకు హెల్ప్ అవ్వగలదు. నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఈ పుస్తకంలో. ఈ పుస్తకం చదువు, ఇది నీకు హెల్ప్ అవ్వగలదు ఎందుకంటే అన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి. అంటే ఇది సహాయపడుతుందని చెప్పాడుగా, అంటే ఇది మంచి పుస్తకం, నేను నీకు ఇచ్చే పుస్తకం మంచి పుస్తకం, అది నువ్వు కన్క్లూడ్ చేయాల్సింది. నెంబర్ 1, ఈ పుస్తకం మంచిది కాదు. వాడు చెప్పాడు, వాడు మంచిది కాబట్టి కదా నీకు ఇస్తున్నాడు. సో ఈ పుస్తకం మంచిది, ఎస్. ఏ పుస్తకం సహాయపడదు అదంతా నీకెందుకు. కొన్ని పుస్తకాలు మంచిది, కొన్ని మంచి పుస్తకాలు సహాయపడతాయి. వాడు అన్ని మంచి పుస్తకాలు సహాయపడుతున్నాడు, కొన్ని కాదు. ఓకే, అసలు సంబంధం లేదు ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఈస్ బి. సో ఈ పుస్తకం మంచిది, అవునా? ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 56 to 57. నీకు ఒక పటం ఇవ్వడం జరిగింది. ఈ పటంలో లార్జ్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్. అమ్మా ఇక్కడ ఈ పెద్ద ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇవి ఆర్టిస్ట్లను రిప్రజెంట్ చేస్తుందంట. స్మాల్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ సైంటిస్ట్. ఇక్కడున్న వీళ్ళు సైంటిస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. స్క్వేర్ రిప్రజెంట్స్ డాన్సర్స్. స్క్వేర్ రిప్రజెంట్స్ డాన్సర్స్. సర్కిల్ రిప్రజెంట్స్ డాక్టర్. సర్కిల్ రిప్రజెంట్స్ డాక్టర్. ఇవి మనకి ఇచ్చింది. దీని నుంచి మనం క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ జీజీ 2 సార్లు ఇచ్చారమ్మా, ఒకసారి సరిపోద్ది, 2 సార్లు అవసరం లేదు. ఏదైనా 2 ఒకటే చూపిస్తుంది కాబట్టి 2 ఒకటే. అయితే నా క్వశ్చన్ చూద్దాం. 63. Letter that refers both the doctors and dancers only among artists. ఆర్టిస్టుల్లో కళాకారులలో వైద్యులు మరియు నృత్యకారులను మాత్రమే సూచించేది ఎవరు? మా వైద్యులు మాత్రమే మరియు నృత్యకారులు 2 అవ్వాలి. సో వైద్యులు అంటే డాక్టర్స్ అంటే సర్కిల్లో ఉండాలి. వైద్యులతో పాటుగా నాకు ఎవరెవరు కావాలమ్మా? డాన్సర్స్ అండ్ డాక్టర్స్ 2 అవ్వాలి. ఏమన్నాడమ్మా? కళాకారులలో, కళాకారులు అంటే ఆర్టిస్టులు. ఆర్టిస్టులు అంటే ఈ పెద్ద ట్రయాంగిల్, పెద్ద త్రిభుజంలో నాకు డాన్సర్స్ ప్లస్ డాక్టర్స్ 2 అయ్యేవాళ్ళు. మా డాన్సర్స్ అంటే స్క్వేర్ అమ్మా, తర్వాత డాక్టర్స్ అంటే సర్కిల్ అమ్మా. ఈ 2 అవుతున్నవాడు ఎవడు? హెచ్ ఒక్కడేగా ఉంది. 2 అవుతున్నవాడు కాదు, వాడు సైంటిస్ట్ కూడా అవుతున్నాడు అమ్మా. వాళ్ళు మాత్రమే అన్నారు చూడమ్మా. కళాకారులలో వైద్యులు మరియు నృత్యకారులలో మాత్రమే. మా వైద్యులు మరియు నృత్యకారులు మాత్రమే అన్నాడు కాబట్టి జీ ఒకటే వస్తుంది, హెచ్ రాదు. ఎందుకంటే హెచ్ అనేవాడు సైంటిస్ట్ కూడా అవుతున్నాడు, మాత్రమే అన్న పదం వాడాడు కాబట్టి నాకు హెచ్ మాత్రమే ఆన్సర్గా వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 64. కళాకారులలో నృత్యకారులు మరియు వైద్యులు అయిన వారిని సూచించే అక్షరం ఏది అని అడిగాడు. ఒక్కసారి మళ్ళీ రాసుకోవాలి. పెద్ద ట్రయాంగిల్ మనకి ఆర్టిస్ట్లను రిప్రజెంట్ చేస్తుందమ్మా. చిన్న ట్రయాంగిల్ ఏమో సైంటిస్ట్, అలాగే స్క్వేర్ ఏమో డాన్సర్స్ని, అలాగే సర్కిల్ ఏమో డాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే క్వశ్చన్ ఏంటమ్మా? కళాకారులలో నృత్యకారులు మరియు వైద్యులు అయిన వారిని. ఇక్కడ ఓన్లీ అనే పదం వాళ్ళే చూసావా? కళాకారులలో నృత్యకారులు మరియు వైద్యులు 2 అవ్వాలి. కళాకారులు అంటే పెద్ద త్రిభుజం అంటే ఎఫ్ అయితే రాదు. వాళ్ళలో వైద్యులు మరియు నృత్యకారులు. సో వైద్యులు నృత్యకారులు 2 అయిన వాళ్ళు ఎవరు? జిఎన్హెచ్ 2 వస్తారు. జిఎన్హెచ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 4th ఆప్షన్. క్రింది 4 పటాలలో ఏది తండ్రుల, పురుషుల, పట్టభద్రుల మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది? తండ్రులు ఫాదర్స్, ఫాదర్ మేల్, తర్వాత గ్రాడ్యుయేట్స్. ఫాదర్స్ అందరూ కూడా మేల్సే, మగవారే. గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళలో మగవారు ఉంటారు, ఫాదర్స్ ఉంటారు. అయితే అందరు ఫాదర్లు చదువుకుంటారా లేదా అందరూ మగవాళ్ళు చదువుకుంటారంటే కొందరు ఫాదర్లు చదువుకొని ఉండొచ్చు, కొందరు మగవాళ్ళు చదువుకొని ఉండొచ్చు. కానీ అందరూ చెప్పే అవకాశం లేదు ఇక్కడ. ఓకే, కొందరు మాత్రం చదువుకునే ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లోపల వృత్తమేమో నాన్నగారిని రిప్రజెంట్ చేస్తే, బయట ఉన్న ఈ వృత్తమేమో మగవారిని రిప్రజెంట్ చేస్తే, పురుషులని, వీళ్ళు గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంట్ చేస్తారు. గ్రాడ్యుయేట్స్ అంటే మగవారు మాత్రమే కాదు, ఆడవారు కూడా ఉంటారు. ఆ ఆడవారు రిమైనింగ్ దాంట్లో ఉంటారు. ఓకే, మగవాళ్ళు అందరూ చదువుకోవాలని అవసరం లేదు, కొంతమంది చదువుకోకుండా కూడా ఉంటారు. నాన్నలో అందరూ చదువుకుంటాం లేదు, కొంతమంది చదువుకోకుండా కూడా ఉంటారు. అట్లాగనమాట. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్, ఇన్ సమ్ లాంగ్వేజ్, మా ఒక పరిభాషలో షీ ఈజ్ ఈటింగ్ యాపిల్స్ని వాడు ఈ విధంగా రిప్రజెంట్ చేశాడు. మా షీ ఈజ్ ఈటింగ్ యాపిల్స్, అది ఫస్ట్ సెంటెన్స్. మా మీ దగ్గర పేపర్ ఉంది కాబట్టి షీ సెల్స్ ద టాయ్స్, సెకండ్ సెంటెన్స్ మా ఇది. ఇది థర్డ్ సెంటెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అయితే నా క్వశ్చన్, విచ్ రిఫర్స్ టు షీ అండ్ యాపిల్స్. సో ఇక్కడ షీ అండ్ యాపిల్ అనగా ఏమి అని అడుగుతున్నాడు అమ్మా కదా. నాకు షీ అనే పదం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ ఉందో చూద్దామా. షీ అనే పదం మొదటి సెంటెన్స్లో ఉంది చూడు, షీ మొదటి సెంటెన్స్లో ఉంది, అలాగే రెండవ సెంటెన్స్లో కూడా ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. అంటే మొదటి సెంటెన్స్ మరియు రెండవ సెంటెన్స్ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లో కామన్గా షీ తప్ప ఇంకేమీ లేదు చూడు. అలాగే ఈ రెండిట్లో నాకు కేఈడబ్ల్యూ అనేది మాత్రమే కామన్గా కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? షీ అనే వర్డ్కి కోడ్ కేఈడబ్ల్యూ. అలాగే నాకు యాపిల్స్ కూడా కావాలి. యాపిల్స్ ఎక్కడుందంటే ఫస్ట్ సెంటెన్స్లో యాపిల్ ఉంది, తర్వాత థర్డ్ సెంటెన్స్లో ఐ లైక్ యాపిల్స్ అని యాపిల్స్ ఉంది. అంటే మొదటి మొదటి సెంటెన్స్ మూడో సెంటెన్స్లో యాపిల్ అనే వర్డ్ కామన్గా ఉంది. అలాగే కోడ్ తీసుకుంటే మొదటి దాంట్లో మరియు మూడవ దాంట్లో మనకి దేకో, ఈ రెండు కామన్గా ఉన్నాయి చూడు. అంటే యాపిల్ అనే వర్డ్ కోడ్ దేకో, షీ అనే పదానికి ఏమో కేఈడబ్ల్యూ, యాపిల్కి ఏమో దేకో. కేఈడబ్ల్యూ దేకో. ఆన్సర్ ఎక్కడుందమ్మా? సి, థర్డ్ ఆప్షన్లో ఉంది. దీన్ని ఎలిమినేషన్ కోడింగ్ అని అంటాం. ఆప్షన్ సి. నెక్స్ట్ మా, ఒక పరిభాషలో మాస్టర్ అనే పదాన్ని మనం ఈ విధంగా కోడ్ చేస్తే స్కీమా యొక్క కోడ్ పదం ఏంటి అని అడుగుతున్నాడమ్మా. సో LARSEQ అనేది మాస్టర్ అనే కోడ్ యొక్క కోడ్ పదం. అంటే మాస్టర్ అనే పదాన్ని వాడు LARSEQగా కోడ్ చేశాడు. అయితే STEMA స్కీమాని ఏ విధంగా కోడ్ చేస్తావు అని అడుగుతున్నాడు. M13 1 19 20 5 18 12 1 18 19 5 17 మా 13 12 అయింది, 1 డిక్రీజ్ అయింది. ఏగానే ఉంది, అంటే వొవెల్గానే ఉంది. S-1 18, T-1 19. ఈ అనేది వొవెల్గా సేమ్ అలానే ఉంది. 18 కాస్త -1 17 అయింది. సో ఇక్కడ కూడా స్టీమా దీనికి వొవెల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, కాన్సనెంట్స్ మాత్రమే -1 అవ్వాలి. M-1 N, T-1 ST R. సో నా ఆన్సర్ RACNA. సారీ LM కదా, -1 కదా, -1 కదమ్మా, నేను +1 చేశాను పొరపాటున. ఇక్కడ L ఉండాలి, ఇది సేమ్ యాస్టీస్గా ఉంది. RACLA. ఆప్షన్ ఈజ్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా, హౌ డూ యూ కోడ్ టాలరేట్ when graph is coded as 1000. మా గ్రాఫ్ అనే వర్డ్ కోడ్ 1000 అయితే వాడు టాలరేట్ అనే వర్డ్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతాడు. నువ్వు గ్రాఫ్ని 1000గా ఎలా రాసావో చెప్పు నాతో. అమ్మా G అంటే 7, 18, 1, 16, 8 మొత్తాన్ని కూడుకుంటే 8 3 24 + 1 25, 35, 45, 45 + 5 50. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ వచ్చేసరికి 50 అయిందమ్మా.
కానీ నాకు అక్కడ 1000 వచ్చింది కదా అమ్మా. వాడు 50ని 1000 చేయాలి అంటే నేను 50,000గా మారంటే ఇంటూ 20 చేయొచ్చు. సో చూద్దామా. 20, 15, 12, 5, 18, 1, 25, 25, 26, 36, 46, 46, 56, 56, 66, 76, 86, 96, 96. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ మొత్తం 96 వచ్చిందమ్మా. ఇక్కడ నాకు దీన్ని వాడు ఏం చేస్తున్నాడు చూడమ్మా, 1000 కదా. దీంట్లో గ్రాఫ్ అనే వర్డ్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 కదా, 5తో హెచ్ వేస్తున్నా. సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ 50, కానీ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5తో హెచ్ వేసాను. 5, 25, 250. కానీ నాకు 1000 కావాలి. దీన్ని మళ్ళీ ఇప్పుడు 4తో హెచ్ వేస్తున్నాడు. ఈ 4 ఎలా వచ్చిందంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 - 1 4. వాడు సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చూస్తున్నాడు ఫస్ట్. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్, కొంచెం జాగ్రత్త చూడాలి. వాడు ఇచ్చిన వర్డ్లో ఉన్న ప్లేస్ వాల్యూస్ అన్నిటికీ కూడా యాడ్ చేశాడు. యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 50 వచ్చిందమ్మా. సో వాడు డైరెక్ట్గా 50 × 20 చేయలేదు, ఎందుకంటే దాన్ని ఇంటూ 20 చేస్తే 96 × 2 చేసుకుంటే మనకి 6 12, 1 18, 19. సో 19,000 ఇంత రావాలి. ఇంటూ 20 కదా, 690 కదా. సో 1920 ఉండాలి. అసలు అది అక్కడ లేదు, ఇంకోటి ఏదో ఆలోచిస్తున్నాను అందుకే. సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ 50, దాని నెంబర్ ఆఫ్ లెటర్స్ 5తో హెచ్ వేశాడు 250. సో 250ని 4 సార్లు మళ్ళీ చేస్తే 1000 వస్తుంది. ఆ 4 ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ -1 తీసుకున్నాడు. అలాగే టాల్ రేట్లో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ 96, దాన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి కదా, 8తో హెచ్ వై. ఆ వచ్చిన దాన్ని ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ -1తో మళ్ళీ హెచ్ వేస్తున్నాడు, అంటే ఇంటూ 7 చేస్తున్నాడు. అంటే 8 48, 9 72, 76 ఇంటూ 7 చేసుడు 8 56, 7 42 + 5 47, 7 49, 50 53, అంటే 53 76 ఉందా? డీలో ఉంది చూడు. ఆన్సర్ ఈస్ డి. వాడు ఏం చేస్తాడంటే ప్లేస్ వాల్యూస్ మొత్తాన్ని కూడుకున్నాడు, దానికి నెంబర్ ఆఫ్ లెటర్స్తో హెచ్ వేశాడు. ఆ వచ్చిన నెంబర్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ -1తో మళ్ళీ హెచ్ వేశాడు. అలా వాడు 1000 అనేది తీసుకొచ్చుకున్నాడు. ఆన్సర్ ఈస్ డి. 69. భరత్ సెట్ టు భారతి. భరత్ అనేవాడు వాళ్ళ భారతి అనే అమ్మాయితో చెప్తున్నాడు, మై మదర్ ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. మా అమ్మ ఎవరంటే, అమ్మ ఎవరికమ్మా? మీ నాన్నగారి ఏకైక కోడలికి అమ్మ. హౌ భరత్ భారతి ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. తెలుగులో చూద్దామా. భరత్ భారతిలో అన్నాడు, మీ తండ్రికి ఏకైక వియ్యపురాలు మా తల్లి. ఏంది డిఫరెంట్గా ఉన్నాయి, చూద్దాం. మై మదర్ అంటే భరత్ సెట్ టు భారతి. భరత్ కదా, మై అంటే భరత్. భరత్ వాళ్ళ అమ్మ ఎవరంటే ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్. యువర్ అంటే ఎవరు ఇక్కడ? భారతి. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం. భారతి అనే అమ్మాయికి వాళ్ళ నాన్న ఉంటే, వాళ్ళ నాన్నకి ఓన్లీ డాటర్ ఇన్ లా. వీళ్ళ నాన్నకి కోడలు. మా క్వశ్చన్ ఇంగ్లీష్లో ఒకటి, తెలుగులో ఇంకోటి ఉందమ్మా. తప్పు. ఇంగ్లీష్లో మై మదర్ ఈజ్ ద మదర్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. మీ నాన్నగారికి ఏకైక కోడలు. మీ నాన్నగారికి ఏకైక కోడలు అంటే మీ నాన్నగారి కొడుకుకు వైఫ్, అంటే మీ వదిన. మీ వదిన ఎవరంటే మా అమ్మ అని చెప్తున్నాడు. సో తప్పమ్మా, ఇంగ్లీష్లో క్వశ్చన్ మిస్టేక్ వచ్చింది. సో తెలుగులో చూద్దాం ఒకసారి. తెలుగులో చూడు. భరత్ భారతితో ఇలా అన్నాడు, మీ తండ్రికి ఏకైక వియ్యపురాలు మా తల్లి. భరత్ భారతిలో ఎవరు? మీ తండ్రి అంటే భారతి కదా. భారతి అనే అమ్మాయికి భరత్ అనేవాడు చెప్తున్నాడు, మీ తండ్రికి అన్నాడు. అంటే భారతి వాళ్ళ నాన్నకి ఏకైక వియ్యపురాలు. వియ్యపురాలు అంటే వాడి కూతురు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ. భారతి వాళ్ళ నాన్నకి వియ్యపురాలు అంటే భారతి
వాళ్ళ నాన్నగారికి విజయపురాలంటే భారతి వాళ్ళ నాన్నకి కూతురు ఉంది కదా భారతి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వ్యక్తికి అమ్మ. ఆ అమ్మ ఎవరో కాదు, మా తల్లి అన్నాడు. ఎవరు? భరత్. భరత్. అయితే భరత్ భారతీయులు ఎవరు? వాళ్ళిద్దరు ఎవరంటే భార్యాభర్తలు. ఆన్సర్ ఈస్ డి. అమ్మ ఇక్కడ పాసిబిలిటీస్ అయితే బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే భారతి వాళ్ళ నాన్నకి విజయపురాలు అంటే భారతి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి ఎందుకు అవ్వాలి? భారతి వాళ్ళ నాన్నకి భారతితో పాటు ఇంకో కూతురు ఉంది, ఆ కూతురు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ కూడా విజయపురాలే. ఇప్పుడు భారతి వాళ్ళ సిస్టర్కి హస్బెండ్ భరత్ అంటే వీళ్ళిద్దరూ ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా అవుతారు. ఆ లెక్క ప్రకారం కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ మనకి ఎక్కడ కూడా బ్రదర్ ఇన్ లా సిస్టర్ అనే మాట రాలేదు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకోవచ్చు. అమ్మా ఇంగ్లీష్లో క్వశ్చన్ మిస్టేక్ పడిందమ్మా, అది ఇది కాదు. ఓకే, అది తప్పు, తెలుగుది కరెక్ట్. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. 70. ఎ వాచ్మెన్ స్టాండ్. ఒక కాపలాదారుడు ఉత్తరాభిముఖంగా ఉన్న లైట్ హౌస్లో నిలబడ్డాడు. ఏ వాచ్మెన్ స్టాండింగ్ ఇన్ ఏ లైట్ హౌస్ విచ్ ఈస్ ఫేసింగ్ నార్త్. అమ్మా లైట్ హౌస్ అనేది నార్త్ వైపు ఫేస్ చేస్తుందంట. హీ రొటేటెడ్ 135 degrees clockwise direction and then 315 degrees anti-clockwise direction. After a while, he rotated 45 degrees clockwise direction again. Now he is facing in which direction? మనం డైరెక్షన్స్లో ఈ షార్ట్ కట్ చెప్పుకుంటాం. క్లాక్ వైజ్ అన్నీ ఒక సైడ్ యాడ్ చేసుకోవడం, యాంటీ క్లాక్ వైజ్ అని ఒకసారి రాసుకోవడం. సో క్లాక్ వైజ్ అన్నీ ఒక సైడు, సవ్య దిశలన్నీ ఒక సైడు, అపసవ్య దిశలన్నీ ఒకసారి రాసుకొని వాడు మొదటిగా నార్త్ వైపు ఉన్నాడమ్మా, ఉత్తరం వైపు ఉన్నాడమ్మా. అక్కడ నుంచి 135 డిగ్రీల సవ్య దిశ తిరిగాడు. సవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగాడంట. ఆ తర్వాత 315 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడంట. ఆ తర్వాత మళ్ళీ 45 డిగ్రీల సవ్య దిశను తిరిగాడంట. సో అలా తిరిగినప్పుడు వాడు చివరిగా ఎటువైపు చూస్తున్నా అన్నాడు. అమ్మ నేను ఏం చెప్తాను, షార్ట్కట్ క్లాక్ వైజ్ అని యాడ్ చేసుకోమంటానా, యాంటీ క్లాక్ వైజ్ అని యాడ్ చేసుకోమంటానమ్మా. అలా యాడ్ చేసుకుంటే 180 డిగ్రీల సవ్య దిశ వచ్చిందమ్మా ఇక్కడ క్లాక్ వైజ్, ఇక్కడేమో 315 డిగ్రీల అపసవ్య దిశ వచ్చిందమ్మా. నా దగ్గర ఒక సవ్య దిశ ఒక అపసవ్య దిశ ఉంటే రెండింటి తీసేయమని చెప్తా. సో సవ్య దిశలన్నీ కూడుకో, అపసవ్య దిశలన్నీ కూడుకో, సవ్య దిశ అపసవ్య దిశ వచ్చినప్పుడు మాత్రం తీసివేసే. అంటే 315లో నుంచి 180ని తీసేస్తే నాకు వస్తుంది 135 డిగ్రీలు. ఇక్కడ సవ్య దిశ పెద్దదా అపసవ్య దిశ పెద్దదా అంటే అపసవ్య దిశ యాంటీ క్లాక్ వైజ్ పెద్దది. అంటే వాడు 135 డిగ్రీల అపసవ్య దిశలో ఉండాలి ఫ్రమ్ నార్త్ దగ్గర నుంచి. నార్త్ అంటే ఇదేగా, నార్త్ దగ్గర నుంచి 135 డిగ్రీలు అంటే ఇది 90 ఇది 45 మొత్తం ఇది డైరెక్షన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఆన్సర్ ఈస్ సౌత్ వెస్ట్. ఆప్షన్ నైరుతి, ఆప్షన్ ఏ. సో సవ్య దిశలన్నీ ఒకసారి రాసుకో, అపసవ్య దిశలను రాసుకో, సవ్య దిశలన్నీ కూడుకో, అపసవ్య దిశలన్నీ కూడుకో. సవ్య దిశ అపసవ్య దిశ వచ్చినప్పుడు మాత్రం తీసివేసే. ఓకే, ఫైనల్గా ఎవడ పెద్దవాడో వాడిని తీసుకో. నెక్స్ట్, ఏ ఈ సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. ఏ అనేవాడు సికి సౌత్ ఈస్ట్ వైపులో ఉన్నాడంట. ఏ ఈ సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. సికి ఇది సౌత్ ఇది ఈస్ట్, సౌత్ ఈస్ట్ వైపులో ఉన్నాడు ఏ. తర్వాత బి ఈజ్ ఈస్ట్ ఆఫ్ సి. అమ్మ సికి ఈస్ట్ వైపులో బి అండ్ నార్త్ ఆఫ్ ఏ. బి అనేవాడు ఏకి కరెక్ట్గా నార్త్ వైపు ఉంటూ సికి ఈస్ట్ వైపులో ఉన్నాడు కరెక్ట్గా, అంటే సరిపోయింది. అండ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ డి. అమ్మ అండ్ అనే పదం మళ్ళీ మొదటి వ్యక్తి బి గురించి, అంటే బి ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ డి. అమ్మ డికి సౌత్ ఈస్ట్ అంటే డి అనేవాడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఉండొచ్చు అమ్మా. ఇంకా డి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ సి. సికి నార్త్ వైపులో డి ఉన్నాడు అన్నాడమ్మా. సికి నార్త్ వైపులో డి, డికి ఇది సౌత్ ఇది ఈస్ట్, అంటే ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్. సరిపోయింది అబ్బి. నెక్స్ట్, హవెవర్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్, అన్ని డిస్టెన్స్ సమానంగా ఉన్నాయి అంటున్నాడమ్మా. దెన్ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏ నుంచి చూస్తే డి యొక్క డైరెక్షన్ ఏంటి ఇది ఏ కదా, ఇది నార్త్ ఇది వెస్ట్, మధ్యలో డైరెక్షన్ ఏమంటాం నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయువ్యం, నార్త్ వెస్ట్ డైరెక్షన్. అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ వాయువ్యం డి. ఏ అనేవాడు సికి ఆగ్నేయంగా ఉన్నాడు. అమ్మా సి అనేవాడికి ఏ అనేవాడు ఆగ్నేయంగా ఉన్నాడు ఇటు సైడ్. ఇంకా ఏం చెప్పాడు, బి అనేవాడు సికి తూర్పున మరియు ఏకి ఉత్తరంగా. అమ్మా ఏకి ఉత్తరంగా సికి తూర్పున ఇద్దరికి కరెక్ట్గా ఇంటర్సెక్టింగ్ పాయింట్లో ఉండాలి. ఎవరు బి ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ అమ్మా మరియు డికి ఆగ్నేయంలో ఉన్నాడు. మరియు అనే పదం మళ్ళీ మొదటి వ్యక్తి బి గురించే. బి అనేవాడు ఆగ్నేయంలో ఉన్నాడంట ఎవరికి, డి అనేవాడికి. ఇంకా సికి ఉత్తరంగా డి ఉన్నాడు. అమ్మ సికి ఉత్తరంగా డి ఉన్నాడు,
డికి ఆగ్నేయంగా బి ఉన్నాడు. అయితే క్వశ్చన్ ఏంటి? సో ఏబిసిడీల మధ్య దూరం సమానం, అంటే ఆ మొత్తం కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి అంటున్నాడు మా. అయితే డి అనేవాడు ఏకి ఎటువైపు ఉన్నాడు, ఏ అనేవాడికి డి అనేవాడు ఇది నార్త్ ఇది వెస్ట్, మధ్యలో డైరెక్షన్ అంటానా నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం. ఆన్సర్ ఈస్ డి. 72. క్రింద ఇవ్వబడిన బొమ్మలో ప్రశ్నార్థపు గుర్తు ఉన్న స్థానములో ఉన్న సంఖ్యను గుర్తించండి. అమ్మా మనకి 42, 39, 219, 216, అలాగే 64, 17, 168, 44, 35 డాష్. తర్వాత వచ్చేది ఏంటో మనం కనుక్కోవాలి కదా. అమ్మా నాకు 216 అనేది 42, 39 నుంచి ఎలా వస్తుందో కనుక్కోవాలి. మా 4 2 8, 3 9, 9 3 27. సంఖ్యలోని అంకెల లబ్ధము 4 2 8, 9 3 27. 27 × 8 ఎంత? 8 56, 8 16 + 5 21. సరిపోయింది 216. అమ్మా ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి వర్తించాలి, లేకపోతే నాకు పనికిరాదమ్మా. ఇక్కడ 64 అనే సంఖ్యలోనే అంకెల లబ్ధము 6 × 4 24, 6 4 24 ఇంటూ 7 1 7, 7 4 28, 7 14 + 2 16. సరిపోయిందా? 168. నెక్స్ట్ మా 4 × 4, 4 4 16 ఇంటూ 5 3 15, 5 3 15, 15 6 90, 15 + 9 24, 240. இந்த ఆప్షన్లో బి సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 72. నెక్స్ట్ మా 73. అంజలి ఈజ్ రిటర్న్ యాజ్ 65, దెన్ హౌ ఈజ్ శివ రిటర్న్? అమ్మా ఇది కొంచెం ఇంపార్టెంట్ చూద్దాం. అంజలి అనే వర్డ్ని మనం 65గా కోడ్ చేసామంట. అయితే శివాని ఏ విధంగా కోడ్ చేస్తామంటున్నాడు. కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మా ఇక్కడ వాడు చేసిన లాజిక్ డైరెక్ట్గా చెప్తాను చూడు. AEIOU అనే వోవెల్స్ని పక్కన పెట్టేశాడమ్మా. పక్కన పెట్టేసేసి మిగతా ప్లేస్ వాల్యూస్ తీసుకున్నాడు. 14, 24, 26, 36. కానీ నాకేమో 65 కావాలి. 36ని రివర్స్ చేసాడమ్మా, 63 అయింది. 63కి 2 కలిపాడు, 65 అయింది. వాడు ఇచ్చిన పదములో వోవెల్స్ని క్యాల్కులేట్ చేయట్లా. శివ అనే వర్డ్లో ఐ నాకు అవసరం లేదు, ఏ నాకు అవసరం లేదు అంటున్నాడు. మిగతా ప్లేస్ వాల్యూ తీసుకున్నాడు. ఎస్ అంటే 19, ఇది 8, ఇది 22. 22 + 8 30, 30 39 49. సమ్ ఆఫ్ ద కాన్సనెంట్స్ 49. 49ని రివర్స్ చేస్తున్నాడు 94. దానికి వాడు ఒక కాన్స్టెంట్ నెంబర్ స్థిర సంఖ్యను 2 కూడేయడమా, మనం కూడా కూడుతున్నాం 96. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. ఫ్రమ్ వన్ ప్లేస్ ఏ అండ్ బి ఆర్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒక స్థానం నుంచి ఏ మరియు బి ఇద్దరు కూడా వ్యతిరేక దిశల్లో నడుస్తూ ఉన్నారంటమ్మా. ఏ ఆఫ్టర్ వాకింగ్ 9 meters టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. అమ్మా ఒకటే స్థానం నుంచి ఏ అనేవాడు వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు, బి అనేవాడు వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు. ఇద్దరు జాగింగ్ కోసం అని చెప్పి వచ్చారు, జాగింగ్ చేసుకున్నారు. ఒక ప్రాంతంలో టీ తాగారు. టీ తాగేసేసి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుదామని చెప్పి మామ బాయ్ మామ అని చెప్పేసి బయలుదేరుతున్నారు. ఏ ఆఫ్టర్ వాకింగ్ 9 meters టర్న్స్ టు లెఫ్ట్. మొట్టమొదటిసారి ఏ అనేవాడు ఇటు వెళ్ళాడు అనుకుంటే కనుక, ఏ అనేవాడు ఇటు వెళ్ళిపోయాడు అనుకుంటే కనుక వాడు 9 meters వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. 9 meters వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని అండ్ వాక్ 12 meters. వాడు లెఫ్ట్ టర్న్ అంటే ఈస్ట్కి, లెఫ్ట్ అంటే నార్త్ వైపు టర్న్ అయ్యి 12 meters ప్రయాణించాడు. బి ఆఫ్టర్ వాకింగ్ 15 meters టర్న్ టు హిస్ లెఫ్ట్. ఇక్కడ నుంచి బి అనేవాడు ప్రారంభమయ్యాడు కదా, వాడు స్ట్రైట్గా వ్యతిరేక దిశ ఇటు వెళ్ళిపోయాడు కదా. బి అనేవాడు ఎంత వెళ్ళాడంటే 15 meters వెళ్ళిపోయాడు. అదే డైరెక్షన్లో 15 meters వెళ్ళి అలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. అమ్మ వెస్ట్ అంటే పడమరకి ఎడమ చేతి వైపు అంటే దక్షిణంకి వచ్చాడు, సౌత్కి వచ్చాడు. ఆ తర్వాత సౌత్ తిరిగి ఎంత వెళ్ళాడమ్మా 15 అండ్ వాక్ 20 meters. ఎంత వచ్చాడంటే 20 meters వచ్చాడు, 20 meters నడిచాడు. అయితే వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? అయితే ఏ అండ్ బి ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవడున్నాడు? ఏ.
ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు బి, వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడు. ఒక ప్రదేశం నుంచి ఏ కామా బీలు వ్యతిరేక దిశలో నడుస్తున్నారు. ఒక కామన్ పాయింట్ నుంచి ఏ అటువైపు బి ఇటువైపు నడుస్తున్నారంట. అయితే ఏ 9 మీటర్లు నడిచిన తర్వాత ఎడం వైపు తిరిగాడు, 12 మీటర్లు నడిచాడు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ నెంబర్ ఇటు వెళ్ళాడు, కొంత దూరం 9 మీటర్లు నడిచిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని 12 మీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత బి 15 మీటర్లు నడిచి బి ఇక్కడ నుంచి అదే స్ట్రైట్గా 15 మీటర్లు వచ్చి ఎడం వైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళాడంట. అయితే ఇప్పుడు ఏబీల మధ్య ఆ వ్యత్యాసం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది వెర్టికల్ డిస్టెన్స్. నాకు ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి అంటే మనకి బేస్ అండ్ హైట్ రెండు తెలియాలి. బేస్ అండ్ హైట్ రెండు తెలిస్తే ఆటోమేటిక్గా నాకు డిస్టెన్స్ కనుక్కోవచ్చు, పైథాగరస్ ప్రిన్సిపల్. ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ ఇది 20, ఇది 12, 20 + 12 32. అలాగే హారిజాంటల్ డిస్టెన్స్ చూస్తే ఇది 15, ఇది 9, 24. హారిజాంటల్ డిస్టెన్స్ 24. 32, 24. డయాగ్నల్ అంతా 40గా పైథాగరస్ రేట్స్ ప్రకారం 32 స్క్వేర్ 1024, 24 స్క్వేర్ 576, సమంత 1600. రూట్ ఎంత? 40 మీటర్స్. ఆన్సర్ ఈస్ సి. ఇది కూడా క్వశ్చన్ తప్పు వచ్చిందమ్మా, ఇంగ్లీష్లో తప్పు వచ్చింది. పాయింటెడ్ టువర్డ్స్ అ ఫోటోగ్రాఫ్ ఏ ఉమెన్ పాయింటెడ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ ఉమెన్. ఒక ఫోటోలో ఉన్న మహిళను చూపిస్తూ హరి సెడ్, హరి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? షీ ఈజ్ మై సిస్టర్స్ మదర్స్ హస్బెండ్స్ సిస్టర్. ఆమె ఎవరంటే మై అంటున్నాడు. మై అంటే చెప్తుంది ఎవరు ఇక్కడ? హరి కదా. హరి మై సిస్టర్స్ మదర్. హరి వాళ్ళ సిస్టర్కి అమ్మ అంటే హరి వాళ్ళ అమ్మేగా. వాళ్ళ అమ్మకి హస్బెండ్ అంటే హరి వాళ్ళ నాన్నేగా. ఆ హస్బెండ్కి సిస్టర్ అంటే హరి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు. నాన్న వాళ్ళ చెల్లెవరు? మేనత్తేగా. అంటే హరి వాళ్ళ మేనత్త. హౌ ఈజ్ అ ఉమెన్ రిలేటెడ్ టు హరి? హరికి ఆ ఉమెన్ ఏమవుతారంటే వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు మేనత్త. మేనత్త ఏమంటాం? ఆంట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఎవరి ప్రకారం? ఇంగ్లీష్ ప్రకారం. కానీ తెలుగు ప్రకారం వేరేది వచ్చింది చూడు. ఈమె ఒక స్త్రీ చిత్రపటాన్ని చూపిస్తూ హరి ఇలా అన్నాడు. ఒక ఫోటోలోని అమ్మాయిని చూపిస్తూ హరి ఈ విధంగా అన్నాడు. ఏమని అన్నాడమ్మా? ఈమె నా సోదరి తల్లి గారికి ఆడపడుచు కుమార్తె. ఇక్కడ కుమార్తె అనే పదం ఎక్కువ వచ్చిందమ్మా. ఈమె అంటే ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే నా సోదరి. నా సోదరి అని చెప్తున్నవారు ఇక్కడ హరినేగా. హరి వాళ్ళ సోదరి అంటే వాళ్ళ చెల్లెలు. వాళ్ళ చెల్లెలకి అమ్మ అంటే హరి వాళ్ళ అమ్మ. అమ్మకి ఆడపడుచు అంటే ఒకటి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఆడపడుచు. అంతవరకు బాగుంది. ఆ ఆడపడుచుకి కుమార్తె అన్నారు మళ్ళీ. సో ఆ అమ్మాయి నాకేమవుతుంది? నాకు కజిన్ అవుతుంది. అవును కదా. కజిన్ అంటే దాయాది. కజిన్ అవుతుంది, దాయాది. కానీ ఇక్కడ అసలు దాయాది అనే ఆప్షన్ లేదు చూడు. అమ్మ ఇక్కడ వదిన లేదా మరదలు అనేది కరెక్ట్ కాదమ్మా. ఇక్కడ వదిన లేదా మరదలు అంటే ఎవరంటే నీ సొంత అన్న భార్య వదిన లేదా మరదలు. లేదా నువ్వు మ్యారేజ్ చేసుకున్నాక నీకు వైఫ్ కానీ హస్బెండ్ కానీ వస్తారు కదా, వాళ్ళ సిస్టర్ నీకు వదిన లేదా మరదలు. ఇక్కడ నీకు మేనత్త కొడుకు మేనత్త కూతురుని నువ్వు కజిన్స్ అని పిలవాలి తప్ప వదిన మరదలు అని పిలవకూడదు. మనం రియల్గా ఏదైతే పిలుచుకున్నామో అవి ఎగ్జామ్ పాయింట్లోకి తీసుకురావద్దు. అది ఒకటి కాదు. నేను తెలుగులో నా అబ్బాయి నా తమ్ముడు కొడుకు నేను కొడుకు అంట. ఇంగ్లీష్లో నేను వాడిని సన్ అని పెట్టకూడదు, నెఫ్యూ అని పిలవాలి. అలాంటి పదాలు మనకి చాలా ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నామా, పిన్ని పెద్దమ్మ మేనత్త మేనమామ బాబాయి పెదనాన్న వాళ్ళ బిడ్డలు అందరూ మనకి కజిన్స్ దాయాదులు అవుతారు. అంతే తప్ప వాళ్ళని అన్న తమ్ముడు అని చెప్పి బ్రదర్ సిస్టర్ అని కానీ లేకపోతే వదిన మరదలు అని చెప్పేసి బ్రదర్ ఇన్ లా సిస్టర్ అని కానీ పెట్టకూడదు. వాళ్ళు మనకి కజిన్స్ అంతే. ఓకే, అది ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ తప్పు వచ్చిందమ్మా. ఇంగ్లీష్లో అక్కడ అడిషనల్గా నాకు డాటర్ అనే పదం పడలేదు, దాని ద్వారా అక్కడ ఆంట్ అని వచ్చింది. ఇక్కడ పడడం వల్ల వదిన లేదా మరదలు వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కజిన్ అనే పదం ఉండాలి. ఒరిజినల్గా ఈ క్వశ్చన్ మిస్టేక్ వచ్చిందమ్మా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా. సో లివ్ ఇట్. ఈ ఒక్క ప్రాబ్లమ్ని వదిలేసేయండి.